నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు సమాచారం వస్తుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. రైట్, అంటే 2017 అక్టోబర్, ఐ థింక్ ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, 26-27 ఆ రోజున యనుమల రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అంటే ఫస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళ ఫస్ట్ టైం, టీఆర్ఎస్ వాళ్ళ ఫస్ట్ టైం. అండ్ హీఈస్ బీయింగ్ టార్గెటెడ్ బై కేసీఆర్. రాజీనామా చేసినప్పుడు ఆయన ఏమైనా అంటే మై టార్గెట్ ఈస్ కేసీఆర్ అన్నాడు. 2017 నుంచి 6 ఏళ్ళు పూర్తిగా తిరిగేసరిగా 2023 డిసెంబర్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి టీడీపీకి రిజైన్ చేయడం, టీడీపీకి బద్ధశత్రువుగా ఒకప్పుడు పరిగణించిన కాంగ్రెస్లో చేరడము, కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్ష స్థాయికి ఎదగడము, పీసీసీ అధ్యక్షునిగా తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు తీసుకెళ్ళడము, నెగ్గడము, ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ ఓదాన్ తర్వాత ఒకటి సీక్వెల్గా జరిగిపోయాయి. అయితే ఇది ఏదో జస్ట్ లైక్ జరిగింది అయితే కాదు. రేవంత్ రెడ్డి ప్రయత్నము తదనుగుణంగా కాలం కలిసి రావడం అంటే భారత రాష్ట్ర సమితి తనని తాను చిన్న చేసుకోవడం జరిగింది ఫర్ వేరియస్ రీజన్స్. అంటే పాత క్యాండిడేట్స్ ఉంచారా, కొత్త క్యాండిడేట్స్ ఉంచారా, ఇవి కాదు. అసలు భారత రాష్ట్ర సమితి వ్యవహార శైలిలోనే, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారడము, వాళ్ళకి ఈ ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయని ఫీలింగ్ జనాలకు కలగడము, వీటితో పాటు 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉండడము, అండ్ వేరియస్ అదర్ రీజన్స్. ఈ కారణాలన్నీ దృష్ట్యా భారత రాష్ట్ర సమితిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన నాయకుడు పార్టీ కావాల్సి వచ్చింది ప్రజలకి. అండ్ ది ఆప్టెడ్ రేవంత్ రెడ్డి. ప్రజలు రేవంత్ రెడ్డిని, అంటే కాంగ్రెస్ని చూసి ఓటేసారా, రేవంత్ రెడ్డిని చూసి ఓటేసారా అని ఎవరైనా మాట్లాడితే యూజువల్గా ఎలా ఉంటుందంటే, ఇది మనం రేవంత్ రెడ్డి చూసి ఓటేసారు అంటే జనాలు ఏమంటారంటే ఈ రేవంత్ రెడ్డి పార్టీ అంటారు, రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ని చూసి ఓటేసారంటే మరి రేవంత్ రెడ్డి ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం ఏమైంది అనేది ప్రశ్న వస్తుంది. సో ఇట్స్ ఎ మిక్స్, బట్ ది ఎండ్ రిజల్ట్ ఈస్ రేవంత్ రెడ్డి బికమ్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు అప్పట్లో ఒక ప్రచారం కూడా జరిగింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోలేని నిస్సహాయ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, ఆయన రేవంత్ రెడ్డిని, బాబు నువ్వు నీ మార్గం నువ్వు చూసుకో, నువ్వు కాంగ్రెస్లోకి వెళ్తావు, అంటే ఐ థింక్ ది ఛాయిస్ వాజ్ నాట్ గివెన్ బై హిమ్, బట్ ఛాయిస్ వాజ్ టేకెన్ బై రేవంత్ రెడ్డి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ పొలిటికల్ కెరీర్ అని చెప్పాడు అన్న ప్రచారం జరిగింది. ఆయనే కాంగ్రెస్లో బట్టి కూడా ప్రచారం జరిగింది, అవునా కాదా తర్వాత. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎదిగాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అదే పని చేస్తోంది అన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఒక వారం రోజుల పాటు భారత రాష్ట్ర సమితికి చెందిన 2 ముఖ్య నాయకులు, ఒకళ్ళు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, 2 మాజీ మంత్రి టి హరీష్ రావు, ఇద్దరు వెళ్ళి వారం రోజులు ఢిల్లీలో మకాం వేశారు. వాళ్ళు అక్కడ ప్రస్తుతం ఈడీ కేసులు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కవితని పరామర్శించి మాట్లాడడంతో పాటు, మిలాఖత్ అవ్వడంతో పాటు బీజేపీ నాయకులను కూడా కలిశారు అన్న ఒక ప్రచారం. దాంతోపాటు వస్తున్న ఇంకొక ప్రచారం ఏమిటంటే, బీఆర్ఎస్కు చెందిన రాజ్యసభ సభ్యులు చాలామంది, అందరూ గంపగొత్తగా కానీ మేబీ మెజారిటీ బీజేపీలో విలీనం కాబోతున్నారు. ఎందుకంటే బీజేపీకి లోక్సభలో మెజారిటీ తగ్గింది, రాజ్యసభలో మెజారిటీ నిలబెట్టుకుంటే మెల్లిగా ఈ 5 ఏళ్ళు అవసరమైన ఇవన్నీ కావాలి కనుక చేస్తుంది అనేది ఆలోచన.
అది మాట వినపడుతుంది. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ అస్తిత్వమే ప్రచార్థకం అయినప్పుడు వాళ్ళని ఎక్కడో ఒకరికి వెళ్ళి ఫస్ట్ సర్వైవ్ యువర్ సెల్ఫ్, తర్వాత మిగిలింది ఉంది. ఎందుకంటే సర్వైవ్ అయితే కదా. ఈరోజు ఒక యాంగిల్ చూడండి, ఇవన్నీ తీసేస్తే సర్వైవ్ అయ్యే రేవంత్ రెడ్డి అనేవాడు సర్వైవ్ అయ్యాడు కనుక ఇవాళ పాత తెలుగుదేశం పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండి కాంగ్రెస్లో చేరే అంటే బీఆర్ఎస్లో చేరిన వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్కి వస్తున్నారు. ఇది కాంగ్రెస్కి ఎడిషనల్ బలం అవుతుంది. ది సేమ్ థింగ్ మే హ్యాపెన్. సో భారత రాష్ట్ర సమితి అదే వ్యూహాన్ని పాటిస్తూ భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులని మీ అస్తిత్వం కాపాడు కోసం వెళ్ళండి అని చెప్తోంది అన్న ప్రచారం జరుగుతుంది. ఓకే, ఏం జరిగింది ఏమిటంటే బహుశా ఇంకో ఏడాది ఆడిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు, మనం మాట్లాడుకోవాలి కూడా. ఎందుకంటే మనం చెప్పింది జరగచ్చు, జరగకపోతే మనం అప్పుడు ఇలా పొరపాటు మాట్లాడుకుంటాం. బట్ ఇది జరిగిందని చెప్పుకుంటాము. జరిగితే మనం అప్పుడే చెప్పాక ఇది జరిగింది అంటాం ఏదన్నా ఒకటి. బట్ ష్యూర్లీ దెర్ ఈజ్ ఎ స్ట్రాటజీ బిహైండ్ సమ్ పీపుల్ గోయింగ్ టు బీజేపీ. ఎందుకంటే సర్వైవ్ కావాలి ప్రస్తుతం. అంటే సర్వైవల్ ఈజ్ ది సీరియస్ ప్రాబ్లం ఫర్ బీఆర్ఎస్ లీడర్స్ నౌ. దే హ్యావ్ టు సర్వైవ్ అయిన తర్వాత కాస్త పార్టీలో పాత వాళ్ళని ఇటు రావచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ష్యూర్లీ దే హ్యావ్ టు సర్వైవ్. అండ్ ద బీఆర్ఎస్ ఈజ్ నౌ ఇన్ ఎన్ ఎఫర్ట్ టు సర్వైవ్ ఇట్స్ లీడర్స్ అండ్ ఇట్ సెల్ఫ్. అవధాని.